పరిశుద్ధ గ్రంథం నుండి 146వ కీర్తనలో 7వ వచనంలో, ఆయన బాధపడు వారికి న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను అనేసి వాక్యం ప్రకారము దేవుడు ఈ లోకంలో మనకు ఎన్ని బాధలున్నా, సమస్యలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా మన బాధలు అర్థం చేసుకునే దేవుడు, మన బాధల నుంచి మనకు విడుదల కలగచేసే దేవుడు, మనకి ఆహారాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్లు మనం చూస్తున్నాము. ఆకలిగొన్న ఏలియాకి కాకుల చేత భోజనము పంపించినట్లుగా ఆయన కాకుల చేత రొట్టె ముక్కను మాంసం ముక్కను పంపించినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, అంత గొప్ప దేవుడిని మనం నమ్ముకొని ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలు 5 లక్షలు పైగా కాల్బలము ఆ రోజుల్లో ఉన్నప్పుడు వారందరికి కూడా ప్రతిరోజు కూడా మన్నాను కురిపించిన గొప్ప దేవుడు, అదేవిధంగా ఒక్కరిని కూడా పోషించిన గొప్ప దేవుడిని మనం నమ్ముకుని ఉన్నాము. కనుక మనకి ఏ కొరత ఉన్నా, ఏ కొదువు ఉన్నా కానీ దేవుడు మన కొరతను కొదువును తొలగించి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్న ఆ గొప్ప దేవుడైన యేసు ప్రభువారిని మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.